హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. కథ పేరు చేజింగ్. రచయిత అయినాల కనకరత్నాచారి గారు. ఈ కథ స్వాతి వీక్లీ మ్యాగజైన్లో మార్చ్ నెల 2029లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. గురునాథం రాయరా అన్నది రేణుకాదేవి హాల్లోకి అడుగుపెట్టిన ఆఫీస్ గుమస్తా గురునాథాన్ని చూసి లోపలికి రమ్మన్నట్టు సైగ చేస్తూ. నమస్తే మేడం, ఈ నెల ప్రోగ్రెస్ రిపోర్టు 10 రోజులు ముందుగానే ఇచ్చి బోనస్ కొట్టేయాలని వచ్చాను మేడం అన్నాడు చిరునవ్వుతో గురునాథం. బోనస్ అనే మాట చెవులో పడగానే తోక తొక్కిన త్రాచులా కస్సుమని లేచిన రేణుకాదేవి, అదేంటయ్యా, మొన్ననే కదా దీపావళికి మీ అందరికీ 1 నెల జీతం బోనస్గా ఇచ్చాం అన్నది కొరకరా చూస్తూ. అదా మేడం, అది ఆఫీస్లో పనిచేసినందుకు ఇచ్చిన బోనస్. ఇది నేను మీకు గూఢాచార్యం చేస్తూ మీకు మంచి రిపోర్ట్ ఇవ్వబోతున్నందుకు అడిగిన బోనస్. 27 ఏళ్లుగా మీ ఉప్పు తింటూ నేటికి మీకు ఉప్పు అందిస్తున్నందుకు, అంతకంటే మంచి రిపోర్ట్ తెస్తున్నందుకు కోరుతున్న బోనస్ అని గడగడ ఆమెతో చెప్పసాగాడు గురునాథం. మంచి రిపోర్టా? అదేదో త్వరగా చెప్పవయ్యా, నిజంగానే అది మంచి రిపోర్ట్ అయితే నీకు తప్పకుండా బోనస్ ఉంటుంది అన్నది రేణుకాదేవి భరోసాగా. ఇన్నాళ్లకు అయ్యగారి గుండెకు మరునిసరం తగిలిందమ్మా అన్నాడు గురునాథం. మరునిసరమా? అదేంటయ్యా? అదేనమ్మా, మన్మథ బాణం. ఏ బాణానికైతే అయ్యగారు పడకూడదని నాకు నెల నెలా జీతం ఇచ్చి కాపలా పెట్టారో ఆ బాణమే అయ్యగారి గుండెల్ని తాకిందమ్మా. అయ్యగారు ప్రేమలో పడిపోయారు చెప్పాడతను. ఆ అంటూ నేల కొట్టిన బంతిలా సోఫా నుంచి ఎగిరిపడింది రేణుకాదేవి. అవునమ్మా, అది ప్రేమో దోమో నాకు తెలియదు, కానీ మొత్తానికి అయ్యగారు మాత్రం పడిపోయారు. అవును కానీ మేడం, అయ్యగారు ఈ మధ్యనే కంపెనీలో పని మీద ముంబై వెళ్ళొస్తానని చెప్పారా అడిగాడు గురునాథం. అవును చెప్పారు, అక్కడ 4-5 రోజులు పని ఉంటుందట అమాయకంగా అంది రేణుకాదేవి. అద్గది, అయ్యగారు పునాది గట్టిగానే వేశారనుకుని నా రిపోర్టు వినిపించే ముందు నేను కూడా కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకుని నిజం నిలదొక్కుందామని ఒక నిర్ధారణకు రావాలి కదా మేడం, అందుకే మిమ్మల్ని కూడా ప్రశ్నించవలసి వచ్చింది అన్నాడు గురునాథం. చెప్పవయ్య బాబు అన్నది రేణుకాదేవి. కొంచెం కూల్గా వినండి మేడం, బీపీ పెంచుకోవద్దు. 20 మందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత కేరళ అమ్మాయి లూసీని అయ్యగారు సెక్రటరీగా సెలెక్ట్ చేశారు కదా, అదిగో ఆ లూసీతోనే ప్రస్తుతం అతుక్కుపోయారు. వాళ్ళ వ్యవహారం చూపుల స్టేజ్ దాటిపోయి ముద్దులు లేని ముచ్చట్ల స్టేజ్లో ఉంది. వారం రోజులుగా ఆ ముచ్చట్లు సిటీ అంచుల్లోని ధాబాలకు మారిపోయాయి. 5 రోజుల నాడు ఓ అర్జెంట్ ఫైలు అయ్యగారి ఛాంబర్కి తీసుకుని పోయాను. అయ్యగారు లేరు. మన ముంబై ఫ్యాక్టరీకి ఒక మెసేజ్ వెళ్ళాలి, అందుకని సెక్రటరీకి చెప్పుదామని వెళ్ళాను. ఆమె కూడా లేదు. బయట మీటింగులు ఏమైనా ఉన్నాయా అనుకున్నా, అలాంటివి ఏమీ లేవు. మరి నాలో అనుమాన బీజం పడిపోయింది. మరుసటి రోజు అదే తంతు. ఇదేదో పరిశీలించవలసిన విషయమే అనిపించింది. గేట్లో కూర్చునేవాడికి అనుమానం రాకుండా రాకపోకల రిజిస్టర్ తీశాను. అప్పటికి 3 రోజులుగా అయ్యగారు సెక్రటరీ రోజు 3 గంటలకు అవుట్ అయిపోయి 7 గంటలకు తిరిగి ఆఫీస్కి వేస్తున్నారు. అంతే, ఆఫీస్కు 5 రోజులు సెలవు పెట్టాను. తెలిసిన ఒక ట్యాక్సీ బాడుగుకు మాట్లాడుకున్నాను. మధ్యాహ్నం గేటుకి కొంచెం దూరంగా కాపలా కాశాను. 3 గంటలకి టెన్షన్గా అయ్యగారు కారు బయటకు వచ్చింది. కొంచెం దూరం మెయింటైన్ చేస్తూ కారులో వెంబడించాను. శంషాబాద్ దగ్గరలో ఒక గార్డెన్ రెస్టారెంట్లోకి వెళ్ళింది కారు. వాళ్ళు కూర్చున్న టేబుల్కి కొంచెం దూరంలో వాళ్ళకి కనపడకుండా నక్కలా నక్కి వాళ్లను చూస్తూ వాచ్ చేసి సాగాను. ఆర్డర్లు ఇవ్వడం, నవ్వుతూ కబుర్లాడడం, ఆర్డర్ వచ్చాక చిన్నగా నంజుతూ సరసాలాడుకోవటం, ముద్దు ముద్దుగా ముఖాల మీద స్ఫురించుకోవటం, అలా 3 గంటల పాటు ఇద్దరు మైమరచిపోయి గడిపారు. అవును గురునాథం, ఈ మధ్య ఆయన సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. అదేమని అడిగితే వయసు పైబడుతున్నది కదా, ఆరోగ్య సూత్రాల రీత్యా రాత్రిపూట తిండి కొంచెం తగ్గించుకుంటున్నాను అని చెప్పారు. అసలు భాగవతం ఇది కాబోలు అన్నది. కాబోలేమిటి మేడం, అదే అసలు విషయానికి వస్తాను. అలా 4-5 రోజులు సిటీ 4 చెరుగులా రోజుకొక వైపు వెళ్ళారు. నేను ఫాలో అయ్యాను. నిన్న మాత్రం వీళ్ళు వెళ్ళిన డాబాలోని ఒక సప్లయర్కి వంత కొట్టేసి వాళ్ళ దగ్గర తచ్చాడుతూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విని చెప్పమని పురమాయించాను. వాడొచ్చి వాళ్ళు మరీ గుసగుసలాడుకుంటున్నారు. అయినా ముంబై గెస్ట్ హౌస్ 4 రోజులు అనేదో మాట్లాడుకోవడం వినబడింది అని చెప్పాడు. ఈ ప్రేమికులు దూరంగా ముంబై పోయి అక్కడ ప్రారంభిస్తున్నారన్న విషయం తెలుసుకోవటానికి, ఈ క్లూ చాలనుకున్న విషయం చెప్పటానికే మీ చెంతకి చేరాను. ఏమైనా మేడం,
అయ్యగారి ప్లానింగు ముందు జాగ్రత్త మెచ్చుకోదగిందే అన్నాడు గురునాథం. ఏమిటా ఆయన ముందు జాగ్రత్త, ఆయన మొహం. ఈ రేణుకాదేవి ముందు ఆయన పప్పులు ఉడకవు. ఆయనది ఇప్పటి జాగ్రత్త అయితే నాది 20 ఏళ్ల జాగ్రత్త. ఆ ముందు చూపు. ఆయన ఎక్కడ తిరిగి చెడిపోతాడోనని నిన్ను గూఢాచారిగా నియమించాను. అందుకే అంటూ అవును గాని గురునాథ్, ఈయనకిప్పుడు ఇదేం పోయే కాలం, రేపో మాపో మూడో మనవడు మనవరాలో రాబోతుంటే అంది. పోయే కాలం కాదమ్మా, మగాళ్లకు సెకండ్ సెటప్లు ఏర్పడే కాలం. 45 ఏళ్ళు 55 సంవత్సరాల మధ్య మగాళ్ళకి ఇలాంటివే కూడతాయి. ఈ టైంలో భార్యలు పిల్ల జల్ల కొంపగోడు అంటూ మొగుణ్ణి మూలకి నెడతారు. ఉప్పు కారం రుచి చూస్తూ మూల కూర్చోలేక ఇదిగో ఇలాంటి దారులే వెతుక్కుంటారు. వాత్సాయనుడిలా చెప్పాడు గురునాథం. అది చూస్తాను. ఏమైనా గురునాథం, మంచి రిపోర్ట్ ఇచ్చావయ్యా, నీకు బోనస్ 5,000 శాంక్షన్ అన్నది. థ్యాంక్ యూ మేడం. అంతేకాదు, ట్యాక్సీలో 4 రోజులు వారిని వెంబడించి సమాచారం సేకరించాను. ఇదిగోండి ట్యాక్సీ బిల్లులు 8,800, డ్రైవర్ భత్తా 500, ఖర్చులు 2,200, వేరసి 11,500 మేడం. అవును గదూ, ఇది ఊహించనే లేదు. మొత్తం బోనస్తో కలిపి 16,500 అన్నమాట అంటూ లోపలికి పోయి బీరువాలోంచి 100 రూపాయల కట్టలు 2 తెచ్చిచ్చి గురునాథానికిచ్చి మిగిలిన వాటిలతో జల్సా చేసుకో అన్నది రేణుకాదేవి చిరునవ్వుతో. గురునాథం ఉబ్బి తబ్బిబ్బై ఈ డబ్బు తీసుకుని, అమ్మగారు పొరపాటున నా పేరు బయటపడిందంటే నా ఉద్యోగం అంటూ ఆమె దగ్గర నసిగాడు. నీ ఉద్యోగానికి వచ్చిన భయమేమీ లేదు గురునాథం, నేనున్నాను, పోయిరా అన్నది రేణుకాదేవి. సరే వస్తాను మేడం, ఇక నా పనైపోయింది అని వినయంగా వెనుదిరిగాడు గురునాథం. రాత్రి 9 గంటలకు ప్రాంతంలో బుచ్చిబాబు కారు దిగి హుషారుగా ఈల వేసుకుంటూ లోపలికి రావడం గమనించింది. శరీరం ఉడికిపోయింది. గుమ్మంలోనే చొక్కా పట్టుకొని చించేయాలనిపించింది. కానీ తమాయించుకొని రాని చూద్దాం ఇంకెన్ని వేషాలేస్తాడో అనుకుంటూ ఓ ప్లాస్టిక్ నవ్వు ముఖాన పొలుక్కొని ఎదురుపోయి, ఏమిటండి రోజు రోజుకి మీరు మరీ లేటుగా వస్తున్నారు, మీ ఆరోగ్యం ఏం గాను, అందులోనూ ఈ మధ్య ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు అన్నది గోముగా అతని దగ్గరికి పోయి. అవో పనోయ్ పని, ఎంత లాగినా సాగడం లేదు. ఈ టైంలోనే ఆ చచ్చు వెధవాయ్ గురునాథంగాడు లేడు, వాడు 5 రోజులు సెలవులో ఉన్నాడు. వాళ్ళమ్మకు బాగాలేక హాస్పిటల్లో చేర్పించాడట. కర్మకాలి ఇప్పుడే వాడి సీట్లో పనెక్కువైంది. ఆ పని ఇంకెవరికీ తెలీదు, అందువల్ల నేనే చూసుకుంటున్నాను. అదే నోయ్ లేటు అంటూ బిర్లా సిమెంటుతో తాజ్మహల్ కడుతూ హీరో శోభన్ బాబు లెవెల్లో చేతులు ఊపుతూ హుషారుగా చెప్పాడు బుచ్చిబాబు. అవునవును, తప్పుతుందా, గురునాథన్ చచ్చు వెదవాయే. ఆ చచ్చు వెదవనే లేకపోతే మీ పుచ్చు బయటపడేదా అనుకుని మీరంత శ్రమ పడిపోతూ ఆ పుచ్చు వెదవనే సెలవు క్యాన్సిల్ చేసుకొని రమ్మనొచ్చుగా అంది బుచ్చిబాబుతో రేణుకాదేవి. అనొచ్చు కానీ తల్లిని హాస్పిటల్లో చేర్పించాడాయే, ఎలా రమ్మండం, మానవత్వం అడ్డొస్తోంది. అదేముంది లేవోయ్, నా జవాసత్వాలు ఇంకా ఉడికిపోలేదుగా అన్నాడు బుచ్చిబాబు పైలా పచ్చీసుగా. మానవత్వమా జవాసత్వాలు ఇంకా ఉడికిపోలేదా, ఉండండి వాటిని ఎలా ఉడకబెట్టాలో నాకు తెలుసు అనుకొని, రండి స్నానం చేసి రండి, భోంచేద్దాం, నాకు ఆకలిగా ఉంది అన్నది బుచ్చిబాబు షర్టు బటన్ విప్పుతూ. ఏమిటోయ్ ఈ మధ్య ఎప్పుడూ లేనిది ఆ ప్రేమ అంటూ కళ్ళెగరేశాడు బుచ్చిబాబు. మీరు రేయింబవళ్ళు కష్టపడుతున్నారుగా, ఆ శ్రమ మీకు తెలియకుండా ఉండాలని అంది. అంతేనోయ్, నేటి కష్టాలే రేపటి సుఖాలు. నేను కష్టపడుతున్నదిగా నీవంత ప్రేమ కురిపిస్తున్నావు. కురిపిస్తానుండు, ముందు ముందు నీ కళ్ళలో ఆమ్ల వర్షాలు కురిపిస్తా, అప్పుడు నేటి కష్టాలే రేపటి కన్నీళ్ళు అవుతాయి అంటూ డైనింగ్ హాల్లోకి నడిచింది. బుచ్చిబాబు స్నానం చేసి వచ్చిన తర్వాత భోజనం వడ్డించింది రేణుక. అందులో చికెన్ కర్రీ వడ్డించింది. అది చూసి, ఇదేమిటి చికెన్ చేశావు, నాకంత ఆకలిగా కూడా లేదు అన్నాడు. ముందే బ్లిన్స్ ఇన్ దాబాలో లూసీతో చికెన్ 69 తినొచ్చిన బుచ్చిబాబు. పర్లేదులేండి, మీరు వారం రోజులుగా ఇంటి పట్టున సరిగా భోంచేయడం లేదు, అదేమంటే ఆరోగ్య సూత్రం అంటున్నారు, అందుకే జిహ్వకు కొంచెం రుచిగా ఉంటే తింటారని మీకు ఇష్టమైన విధంగా చికెన్ చేశాను అన్నది రేణుకాదేవి బులిబుచ్చికంగా. ఇక తప్పదని అయిష్టంగానే 2-3 ముద్దలు నంచాడు బుచ్చిబాబు. అప్పుడు అడిగింది రేణుకాదేవి, ఏమండి చికెన్ ఎలా ఉంది, సిటీ అంచుల్లోని దాబాల్లో ఎక్కడైనా ఇటువంటి చికెన్ దొరుకుతుందా అని. బుచ్చిబాబుకి ఎక్కడో ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టయింది. గుమ్మడికాయ దొంగ భుజం సామెత గుర్తుకొచ్చింది. అయినా ఏ ఫీలింగు బయటపడకుండా తొక్కిపెట్టి,
దాబాల్లో మనం ఎప్పుడు తిన్నామోయ్ రుచులు తెలియటానికి అన్నాడు ముక్తసరిగా. కాదులండి, ఎప్పుడైనా ఫ్రెండ్స్తో పోయి తింటుంటారేమోనని అన్నాను అంది కొంటెగా చూస్తూ. అదేం లేదోయ్, ఇంటి తిండే గాని బయట తిండ్లు ఇష్టంగా ఉండవోయ్ అన్నాడు బుచ్చిబాబు. మీ సంగతి నాకు తెలియదా ఏంటి? సరే గాని ముంబై పోవాలంటున్నారు కదా, ఎప్పుడు వెళ్తున్నారు? మంచి టైంలో గుర్తు చేశాబోయ్, నీ మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను. ఎల్లుండి ఉదయమే ప్రయాణం చెప్పాడు బుచ్చిబాబు. ఉదయమే ఫ్లైట్ లేదు కదండి. ఈ ట్రిప్ కారులో పోతున్నాను. అలాగైతే నేను వస్తానండి. అసలే మీకు వయసు మీద పడుతోంది, ఆరోగ్య సూత్రాలంటున్నారు. ఒక్కరే ఉండే కంటే తోడుగా ఉంటే మంచిది కదా. బుచ్చిబాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. నోటిదాకా చేరిన అన్నం ముద్ద ప్లేట్లోకి జారి పడిపోయింది. అది గమనించిన రేణుకాదేవి, ఏంటండి అలా అదిరిపోయారు? నేను రావడం మీకేమైనా అడ్డా లేక అభ్యంతరమా అంది బుచ్చిబాబు వైపు చూస్తూ. బుచ్చిబాబు తెప్పరిల్లుకొని, అదేంటోయ్ అలా అంటావు? అదేం లేదోయ్, 3-4 రోజులేగా, ఎలాగో అడ్జస్ట్ అవుతాను. నువ్వు ఊరికే గోరింతకి కొండంతలు చేసుకుని బాధపడుతుంటావు అన్నాడు రేణుకాదేవితో. ఏదో అవుతుందని కాదండి, ఏమీ అవకూడదని నా తాపత్రయం అన్నది బుచ్చిబాబుతో. నీది మరీ చాదస్తాను రేణు, నాకేం కాదు. అందులోనూ కోడలికి ఎల్లుండు డెలివరీ డేట్ ఇచ్చారాయే, ఇంటి దగ్గర నువ్వు లేకుంటే ఎలా అన్నాడు బుచ్చిబాబు. ఓహో, అది కూడా అవకాశంగా తీసుకుని ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారన్నమాట అనుకున్న రేణుకాదేవి. సరే అలాగే, మీరు పోయిరండి అంది సాఫీగా. గండం గడిచిందనుకున్న బుచ్చిబాబు ఆనందంతో హాయిగా గాలి పీల్చుకున్నాడు. 3వ రోజు ఉదయం 7ంటికే రెడీ అయిన బుచ్చిబాబుతో పాటు కారు దాకా వచ్చి, జాగ్రత్త అండి, మీటింగులు కంపెనీ ఆడిట్లు అంటూ టైంకి భోజనం చేయడం మానుకోకండి. మనవడో మనవరాలో పుడితే ఫోన్ చేస్తాను, వెంటనే రండి అంటూ జాగ్రత్తలు సూచనలు చెప్పి బాయ్ అంటూ వీడుకోలు పలికింది రేణుకాదేవి. మధ్యలో లూసీని పికప్ చేసుకుని అక్కడక్కడ ఆగుతూ తింటూ రాత్రి టైం టేబుల్ చెప్పుకుంటూ అనుభవించబోయే ఆనందాలు కలలు కంటూ సాయంత్రానికి గెస్ట్ హౌస్ చేరుకున్నాడు బుచ్చిబాబు. కార్ దిగి వాచ్మ్యాన్తో లగేజ్ లోపల పెట్టించమని చెప్పి లూసీ భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా పొదిం పట్టుకొని తన సూట్ రూమ్ వైపు నడిచాడు బుచ్చిబాబు. అక్కడున్న అటెండర్తో, ఏమయ్యా రూమ్ సాఫ్ చేశావా అంటూ అతడి నుంచి సమాధానం రాకముందే డోర్ తెరిచాడు. ఎదురుగా ఎగ్జిక్యూటివ్ చైర్లో రేణుకాదేవి. బుచ్చిబాబు గుండెలు అదిరిపోయాయి, స్థాణువైపోయాడు. అప్రయత్నంగా లూసి భుజం మీద చెయ్యి జారిపడిపోయింది. శరీరం దూరంగా జరిగింది. 1 నిమిషం మైండ్ బ్లాంక్ అయిపోయింది బుచ్చిబాబుకి. ఎలాగో తమాయించుకొని, ఏమిటోయ్ ఎప్పుడొచ్చావు అని మాత్రం అనగలిగాడు. ఇంతకు ముందే వచ్చాను కానీ ఏమిటి మరీ ఆ అమ్మాయి భుజం మీద వాలిపోయి నడుస్తున్నారు అనేది రేణుకాదేవి సీరియస్గా. ఏమీ లేదు, కారులో కూర్చుని కాళ్ళు తిమ్మిరి పట్టిపోయిందట, కుంటుకుంటూ నడవలేక ఆసరా తీసుకుంది. అలాగా, సెక్రటరీని కూడా తీసుకుపోతున్నానని నాకే చెప్పలేదే? చెప్పేదేముంది, సెక్రటరీ ఉండేది ఎందుకు, నాకు అసిస్టెంట్ కోసమే కదా. అలాగా, అయితే ఈ రాత్రి నుండి మీకు అసిస్టెన్స్ నేను ఇస్తానులేండి అంటూ లగేజ్ తెచ్చిన వాచ్మెన్తో, చూడు బాబు, సెక్రటరీ గారి లగేజ్ పక్కన సూట్లో పెట్టు అని అన్నది. సెక్రటరీతో, చూడమ్మా, ఇక్కడ నీ పనులన్నీ నేను చూస్తాను, ఇదిగో టికెట్టు, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి 8 గంటల ఫ్లైట్లో తిరిగి హైదరాబాద్ వెళ్ళిపో. డ్రైవర్ నిన్ను కారులో తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. లూసీ బుచ్చిబాబు వైపు బేలగా చూసి తల వంచుకొని వెళ్ళిపోయింది. లూసీ వెళ్ళిపోగానే రేణుకాదేవి బుచ్చిబాబుతో, అలసిపోయి ఉంటారు, కారు ప్రయాణం కదా, బడిరిక్కగా ఉండుంటుంది, పోయి స్నానం చేసి రండి అంటూ బాత్రూమ్ వైపు చేయి చూపించింది. ప్రస్తుతానికి బతికిపోయాను, ఓ అరగంటైనా ముఖం చాటేయచ్చు, అంతలో వేడి కొంచెం చల్లారుతుంది అనుకుంటూ బాత్రూంలోకి జొరబడ్డాడు. రాక్షసి వెంటపడి ప్లాన్ అంతా పాడు చేసింది. పాలు పొంగు మీద చన్నీళ్లు చిలకరించింది. బయటపడ్డాక ఎన్ని జవాబు లేని ప్రశ్నలు సంధిస్తుందో, ఎన్ని తప్పుడు జవాబులు చెప్పాలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాం. తప్పుకునే ఛాన్సే లేదు, తెల్ల జెండా జిందాబాద్ అనక తప్పదు అనుకుంటూ భారంగా అరగంట స్నానం చేసి బెరుగ్గా బయటకు వచ్చాడు బుచ్చిబాబు. వచ్చి రేణుకాదేవి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. 5 నిమిషాలు గడిచాక, ఏమిటి అలా మూగముద్దులా కూర్చున్నారు, తమ నిర్వాకానికి ఏం సంజాషి చెప్పుకోవాలో అని ఆలోచిస్తున్నారా గద్దించినట్టు అడిగింది రేణుకాదేవి. ఏం నిర్వాకం చేశాను కాబట్టి సంజాషి చెప్పుకోవాలి, పక్కకి చూస్తూ రేణుకాదేవితో చెప్పాడు బుచ్చిబాబు.
చేసింది చాలదా? ఇంకేం చెయ్యాలి? రోజు సాయంత్రాలు కార్లో షికార్లకు పోయి హైదరాబాద్ శివార్లో ఎన్ని డాబాలున్నాయో లెక్కించడం, దేంట్లో ఏ ఐటమ్స్ బాగుంటుంది అని రుచి చూడటం, ఇంటికొచ్చి గతక్కుండా ఉండడం, కంపెనీ పని నెపంతో ముంబై ముచ్చట్లు తీర్చుకోవటానికి రావటం అన్నీ నాకు వీకుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ నిజం కాదా? హుంకరించింది రేణుకాదేవి. అన్నీ తెరిచిన పుస్తకాలా చదువుతూ ఉంటే వింటూ ఆశ్చర్యపోయి గుడ్లప్పగించి చూస్తున్నాడు బుచ్చిబాబు. ఏమిటి క్రికెట్ ఎంపైర్లా మాట పలుకు లేకుండా అలా చూస్తున్నారు? ఇవన్నీ నిజమా కాదా? దబాయించింది. అన్నీ కల్పితాలు, లేనిపోని ఊహించుకొని నన్ను తికమక పెట్టేస్తున్నావు. తికమక లేదు, మకతిక లేదు. మీరు చేసే ప్రతి అడుగు నాకు తెలుస్తూనే ఉంటుంది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఏమనుకుంటుందో తెలుసుగా. అలా అనుకోవద్దు. నీ కథంతా నాకు తెలుసు అంది రేణుకాదేవి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నువ్వు అంటున్నవన్నీ అబద్ధాలు, అభూత కల్పనలు, అసత్యారోపణలు బుకాయించాడు బుచ్చిబాబు. నీ బుకాయింకలు ఇంక ఆపు బుచ్చిబాబు. దొంగతనం చేయకముందే దొంగ దొరికిపోయావు. మిమ్మల్ని ఇంటి దగ్గరే ఆపేదాన్ని. ఇలా బుకాయిస్తావనే ముందుగానే ఊహించి సాక్ష్యాధారాల కోసమని మిమ్మల్ని పంపించి నేను ఫ్లైట్లో మీకంటే ముందు వచ్చి కూర్చున్నాను. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఏముందని? దొంగ వేగులెవరో నీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దొంగలేం వేగులేం కాదు, నిక్కమైన గూఢాచారులు. మీ మగబుద్ధి తెలుసు కాబట్టే మొదటి కాన్పుకి 3 నెలలకు పుట్టింటూ ఉండవలసి వచ్చినప్పుడే నేను వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాను. ఇంతటితో అయిపోయిందనుకుంటున్నారేమో. ఇంకొన్నాళ్ళు అంటే మొన్నెప్పుడో అన్నారు గుర్తుందిగా. ఇంకా జవహసత్వాలు ఉడికిపోలేదని. అవి ఉడికిపోయేదాకా నీ మీద నిఘా ఉంటుంది. జాగ్రత్త. అదిగో అక్కడ స్కాచ్ పెట్టాను. ఆశ నిరాశ అయిపోయాయని బాధపడకుండా అన్నీ మర్చిపోయి మీ టూరు ప్రకారం 4 రోజులు ఎలా గడపాలనుకున్నారో అలా నాతో హాయిగా మీ కోరిక మేరకు గడపండి. ఇంట్లోలా ఇక్కడెవరు అడ్డం ఉండరు, తెలిసిందా అంటూ బుజ్జిబాబు బుగ్గగిల్లింది రేణుకాదేవి ప్రేమగా. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.